కాన్సెప్ట్ ఏంటంటే జీరో వుడ్ యాక్చువల్లీ. ఫర్నిచర్ తీసేయాలనుకున్నా కానీ 40% అప్రాక్సిమేట్గా మన అండర్స్టాండింగ్ ఏంటంటే 40% సాల్వేజ్ వాల్యూ వస్తుంది. హాయ్ అండి, నా పేరు రాజేష్. అనూస్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ యాక్చువల్గా మన ఫర్మ్ నేము. వీఆర్ బేసికలీ మాడ్యులర్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్ అండి. సో ఈ హౌస్కి రిక్వైర్మెంట్ ఉన్న ఏ ఫర్నిచర్ అయినా, వార్డ్రోబ్స్ కానీ, మాడ్యులర్ కిచెన్, సెమీ మాడ్యులర్స్ కానీ ఏదైనా సరే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమైజేషన్తో సహా యాక్చువల్గా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. బేసిక్గా ఇప్పుడు మెటల్ కిచెన్స్ కానీ, మెటల్ వార్డ్రోబ్స్ అంటే కనుక యాక్చువల్గా మన అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు యాక్చువల్గా చదువుతున్నానండి. నార్మల్గా యాక్చువల్గా ఏంటి అంటే ఇది కంప్లీట్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్. మనం ఎక్కడ ఇది ఏంటి అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే జీరో వుడ్ యాక్చువల్గా. సో వుడ్ అనేది ఎక్కడా యూజ్ చేయట్లేదు. వుడ్ అనేది ఎక్కడా యూజ్ చేయకపోతే యాక్చువల్గా మీకు బేసిక్గా ఇప్పుడున్న మార్కెట్లో ప్రాబ్లమ్స్ ఏదైతే థెర్మైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు ఏమవుతుంది అంటే కస్టమర్ యాక్చువల్గా ఫర్నిచర్ చేయించిన తర్వాత సో ఎప్పుడైతే చెదలు వచ్చేసి యాక్చువల్గా ఇబ్బంది పెడుతున్నాయో కస్టమర్ యాక్చువల్గా ఏంటంటే ప్రశాంతత కోల్పోతున్నాడు. యాక్చువల్గా టెన్షన్స్తోనే కనపాలి. ఈ మెటల్ మాడ్యులర్ కిచెన్స్కి వెళ్తే మీకు యాక్చువల్గా ఏంటంటే ఆ టెన్షన్ నుంచి మీరు రిలీఫ్ అయిపోతారు. ఇక్కడ మీరు చూడండి, ఎక్కడైనా సరే యాక్చువల్గా ఏంటంటే మెటల్ అనేది ఎక్కడా తెలియదు. మీరు టచ్ అండ్ ఫీల్ కూడా యాక్చువల్గా ఏంటంటే వుడ్ లాగే సౌండ్ వస్తుంది, చూడటానికి వుడ్ లాగే ఉంటుంది. సో కంప్లీట్గా సాఫ్ట్ క్లోజింగ్ మెకానిజంతో ఉంటుంది. దీంతో వుడ్తో కంపారిజన్ చేసుకుంటే దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటారు. యాక్చువల్గా ఇది కంప్లీట్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్. మీకు 15 years యాక్చువల్గా వారంటీ ఉంటుంది. ఓకే. తర్వాత యాక్చువల్గా అన్ని బ్రాండెడ్ యాక్సరీస్ వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మీకు యాక్చువల్గా ఒక 10 years యాక్చువల్గా మీరు రెనోవేట్ చేసుకుంటే యాక్చువల్గా ఈ ఫర్నిచర్ తీసేయాలనుకున్నా కానీ 40% అప్రాక్సిమేట్గా మన అండర్స్టాండింగ్ ఏంటంటే 40% సాల్వేజ్ వాల్యూ వస్తుంది. వుడ్ అనుకోండి యాక్చువల్గా ఒక 3 years తర్వాత యాక్చువల్గా ఏం చేయాలంటే తీసేసి యాక్చువల్గా స్క్రాప్ కింద పక్కన పడేయాల్సి వస్తుంది. మెటల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెటల్ ఎప్పుడు వాల్యుబులే. దీన్ని మనం సాల్వేజ్ వాల్యూ చూసుకున్నా కానీ మనకు 40% వాల్యూ వచ్చేస్తుంది యాక్చువల్గా. ఓకే. సో అదొక అడ్వాంటేజ్. ఇది చూడండి, యాక్చువల్గా ఇదంతా మన మెటల్తో చేసిన మాడ్యులర్ కిచెన్, సెమీ మాడ్యులర్ కిచెన్స్ రెండూ చేస్తాం మనం. డిఫరెన్స్ ఏంటి అంటే వుడ్ ఎలా ఉంటుందో మీకు చూడటానికి అలానే ఉంటుంది. నెంబర్ ఆఫ్ కలర్ వేరియంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇది చూస్తే యాక్చువల్గా మనం ట్యాండమ్ బాస్కెట్స్ అండి. సో కంప్లీట్గా సాఫ్ట్ క్లోజింగ్ మెకానిజం వస్తాయి. మీరు కొట్టి చూసినా కానీ యాక్చువల్గా మెటల్ సౌండ్ అనేది ఎక్కడ కనపడదు. ఓకే. సో గ్లాస్ డోర్స్ కానీ, గ్లాస్ షట్టర్స్ కానీ ఏదైనా సరే వుడ్లో ఏదైతే డిఫరెన్స్ వుడ్లో అంటే ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది. బట్ మనకు మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే థెర్మైట్స్ అటాక్ అవ్వు, ప్రాబ్లమ్స్ ఏముండవు, కంప్లీట్గా టెన్షన్ ఫ్రీ కిచెన్స్ అండి. ఓకే. ఒకవేళ కిచెన్ ఒక్కటే మనం చేసుకోవాలంటే ఎంత పడచ్చు అండి కాస్ట్ ఏమన్నా? అంటే కిచెన్ యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఏరియా ఆఫ్ ద కిచెన్ బట్టి ఉంటుందండి. కొంతమందికి యాక్చువల్గా పెద్ద కిచెన్ ఉంటుంది, కొంతమందికి చిన్న కిచెన్ ఉంటుంది. అది కాకుండా యాక్చువల్గా ఏంటి అంటే మళ్ళీ కిచెన్లో కూడా యాక్చువల్గా ఏమవుతుంది అంటే జనరల్గా కిచెన్లో వైడ్ వెరైటీ ఆఫ్ సెలెక్షన్ ఉంటుంది. కొంతమంది ట్యాండమ్ బాస్కెట్స్ అంటారు. మనం నార్మల్గా ఏంటంటే 5 ట్యాండమ్ బాస్కెట్స్ బై డిఫాల్ట్ ఇచ్చేస్తాం. యాక్చువల్గా ట్యాండమ్ బాస్కెట్స్ కాకుండా యాక్చువల్గా బాటిల్ పుల్అవుట్ ఉంటుంది. చూడండి, యాక్చువల్గా ఇది బాటిల్ పుల్అవుట్. సో బాటిల్ పుల్అవుట్ ఉంటుంది, తర్వాత ప్యాంట్రీ యూనిట్ ఉంటుంది, టాల్ యూనిట్, అలా రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయండి. సో కస్టమర్స్ ఆప్షన్ బట్టి యాక్చువల్గా కిచెన్ ప్రైస్ కూడా పెరుగుతుంది యాక్చువల్గా. ఓకే. సో నార్మల్గా ఒకవేళ మనం ఒక 2 BHK అట్లా మొత్తం సెటప్ చేసుకోవాలంటే ఎంత పట్టచ్చు అండి కాస్ట్? 2 BHKలో ఇప్పుడు మనం 2 వేరియంట్స్లో చేస్తున్నామండి. ఒకటేమో సెమీ మాడ్యులర్. కస్టమర్ కనుక ఆల్రెడీ షెల్ఫ్స్ లేఅవుట్ చేసేసి ఉంటే కనుక మనం అప్రాక్సిమేట్గా 3.3 నుంచి 4 lakhs మధ్యలో కాస్ట్ అవుతుంది యాక్చువల్గా. బట్ ఓకే.
ఇన్ కేస్ యాక్చువల్గా ఇప్పుడు పెద్ద బిల్డర్స్ యాక్చువల్గా ఏమవుతుంది అంటే ప్లేన్ వాల్స్ ఇచ్చేస్తున్నారు. సో ఆ కంప్లీట్ మాడ్యులర్ సెటప్ వచ్చేసి మీకు డబుల్ బెడ్రూమ్కి 5 to 6 lakhs మధ్యలో అవుతుంది. కంప్లీట్ అంటే బాక్స్ ఐటమ్ అంటారు కదా, అలా బాక్స్ ఐటమ్ వచ్చేస్తుంది. అంటే ఏముండవు, ప్లెయిన్ వాల్స్ ఉంటుంది, మనమే మొత్తం అంతా కంప్లీట్గా రెడీ చేసేసి ఇచ్చేస్తామండి. ఓకే. అండ్ ఇంకోటి ఇట్లా మెటల్ది మీరు చేస్తున్నారు కదా, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయంటున్నారా లేకుంటే? నార్మల్గా మెటల్ మాడ్యులర్ కిచెన్స్లో కానీ వార్డ్రోబ్స్ కానీ ఇంత కస్టమైజేషన్ చేయటం మార్కెట్లో మనమే చేస్తున్నామండి. పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, అదర్ ప్లేయర్స్ ఉన్నారు, కస్టమైజేషన్ ఎవరూ చేయట్లేదు. బట్ సెమీ మాడ్యులర్ అంటే ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ కొన్ని మనం చూసుకున్నాం అనుకోండి, కస్టమర్స్ కొన్నిసార్లు షెల్ఫ్స్ పోసేస్తాడు యాక్చువల్గా. సో దానికి యాక్చువల్గా ఫ్రేమ్ వర్క్ చేసేసి యాక్చువల్గా షట్టర్స్ పెట్టడం అనుకోండి, మార్కెట్లో ప్లేయర్స్ ఎవరూ చేయట్లేదు. సో అది కూడా మనం చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ ఇట్ యాక్చువల్గా కంప్లీట్ మాడ్యులర్ బాక్సెస్ అనుకోండి, అది కూడా యాక్చువల్గా ఏంటంటే కస్టమర్ అంటే ఫ్లాట్ ఎక్కడ ఎలా ఉందో కస్టమైజేషన్ చూసి మనం కస్టమైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. వేరే అదర్ ప్లేయర్స్ కస్టమైజేషన్ ప్రొవైడ్ చేయరు. అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే మీకు యాక్చువల్గా 40% కాస్ట్ కూడా కంపారిజన్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కానీ ఏదైనా సరే యాక్చువల్గా అంటే బయట స్టేట్స్లో ఉండటం, మధ్యలో ఒక డీలర్ పాయింట్, యాక్చువల్గా మధ్యలో ఒక ఇంటర్మీడియరీ అంటే ఒక ఏజెంటో లేకపోతే కమిషన్ షేరింగ్ ఏజెంటో ఎవరో ఉండటం వల్ల మీకు నియర్లీ యాక్చువల్గా 35 to 40% యాక్చువల్గా కాస్టింగ్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. విత్ సేమ్ క్వాలిటీ అండ్ బ్రాండెడ్ యాక్సరీస్ మనం 40% తక్కువ కాస్ట్లో మనం ఇవ్వగలుగుతున్నాం. సూపర్ అండి. సో ఇందాక అన్నారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది, అది మరి దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తారు మరి? అవును సార్. యాక్చువల్గా మన కంపెనీ ఫర్మ్ నేమ్ వచ్చేసి అనూస్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. యాక్చువల్గా మన యూనిట్ యాక్చువల్గా జగ్గేపేటలో ఉందండి. జగ్గేపేట అంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉందండి. అటువైపు ఇటువైపు అన్ని వైపులు యాక్చువల్గా కవరేజ్ ఏరియా కోసం జస్ట్ యాక్చువల్గా అంటే విజయవాడ హైదరాబాద్ హైవే మీద, హైవేకి దగ్గరలో యాక్సెసిబుల్గా కస్టమర్స్కి అర్థమయ్యేటట్టు ఉంటుంది మన ఫ్యాక్టరీ. ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉందండి. ఓన్ ప్రెమిసెస్ యాక్చువల్గా కంపెనీ ఓన్డ్ ప్రెమిసెస్. సో లేటెస్ట్ ఇన్ఫ్రా అంటే ఇంపోర్టెడ్ యాక్చువల్గా సిఎన్సి లేజర్ మిషన్ కానీ, సిఎన్సి ప్రెస్ పేక్ మిషన్, పౌడర్ కోటింగ్ సెటప్ అంతా మన ఇన్ హౌస్ మిషనరీ ఏనండి. సో లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో దాంట్లో మనం యాక్చువల్గా ఏంటంటే మనం నార్మల్గా ఏంటంటే ఆర్డర్ తీసుకున్న తర్వాత మెజర్మెంట్స్ తీసేసుకొని కంప్లీట్గా ఫ్యాక్టరీలోనే రెడీ చేస్తామండి. ఇక్కడ యాక్చువల్గా వుడ్ చేసినట్టు యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసి యాక్చువల్గా సెటప్ చేసి అలాంటిది ఏమి ఉండదు. కంప్లీట్గా ఫ్యాక్టరీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక 3 daysలో ఇన్స్టాలేషన్ అయిపోతుంది. 2-3 daysలో అయిపోతుంది. 2-3 daysలో ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఓపెన్ డోర్ అండి. నార్మల్గా రెండు ఉంటాయి యాక్చువల్గా. ఒకటేమో స్లైడింగ్ మెకానిజంతో ఉంటుంది యాక్చువల్గా సిస్టమ్, యాక్చువల్గా వార్డ్రోబ్స్. రెండోది ఏంటంటే ఓపెన్ డోర్. ఓపెన్ డోర్ కూడా ప్రతిదీ కూడా యాక్చువల్గా సాఫ్ట్ క్లోజింగ్స్తోనే వచ్చేస్తుంది. ఏ మాత్రం నాయిస్ అనేది కనిపించదు. మీకు కలర్ ఆప్షన్స్ కూడా వైడ్ వెరైటీ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది. నియర్లీ అప్రాక్సిమేట్లీ 40 షేడ్స్ ఉంటుంది. ఈ 40 షేడ్స్లో మనం సెలెక్ట్ చేసుకుని యాక్చువల్గా కలర్స్ అది డిసైడ్ అవ్వచ్చు. ఓకే. సో పర్టికులర్ ప్యాటర్న్ ఏమన్నా కస్టమర్ కావాలనుకుంటే మనం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నార్మల్గా యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే దీని ప్రాసెస్ యాక్చువల్గా మనం ఫస్ట్ కస్టమర్కి కొటేషన్ ఇచ్చేస్తాం. కొటేషన్ ఇచ్చే స్టేజ్లో యాక్యురేట్ కొటేషన్ ఇచ్చేస్తాం. అంటే కస్టమర్కి ఏమాత్రం జనరల్గా వేరే ప్లేయర్స్ ఏదైనా వుడ్ కానీ ఏదైనా ఎంత అవుతుందని అయిపోయేటప్పటికి యాక్చువల్గా ఫైనల్గా ఒక బడ్జెట్ అయ్యి కన్ఫ్యూజన్ అది ఏమి లేకుండా మన ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కస్టమర్ దగ్గరికి వెళ్తాం, యాక్యురేట్ కొటేషన్ ఇచ్చేస్తామండి. కస్టమర్ ఆప్షన్స్ అది కనుక్కుని యాక్చువల్గా. సో యాక్యురేట్ కొటేషన్ ఇచ్చేసిన తర్వాత మనం ఫైనల్గా ప్రొడక్ట్ అయిపోయి బిల్లింగ్ అయిపోయేటప్పుడు కూడా యాక్చువల్ ప్రైస్ చేంజ్ అనేది ఏమి ఉండదు యాక్చువల్గా. అదొక కంఫర్ట్ ఉంటుంది. కొటేషన్లో మనం ఏంటంటే ఎంత డ్యూరేషన్లో ఇస్తున్నాం, ఎంత బడ్జెట్ అవుతుంది, ఏమేమి ఇస్తున్నాం, ఏమేమి యాక్సరీస్ ఇస్తున్నాం అనేది అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చేస్తాం. సో కలర్ ఆప్షన్స్ వచ్చేటప్పుడు యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం ఒకసారి కొటేషన్ తీసుకుని వచ్చిన తర్వాత కస్టమర్ ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం యాక్చువల్గా ఇనిషియల్ పేమెంట్ ఏదైతే అడ్వాన్స్ పేమెంట్ చేసిన తర్వాత మనం కస్టమర్కి ఒక 2D షేర్ చేస్తామండి. 2Dలో యాక్చువల్గా ఓపెన్ డోర్స్, నెంబర్ ఆఫ్ షట్టర్స్ ఎన్ని వస్తున్నాయి, పైన లాఫ్ట్ డోర్స్ ఎన్ని వస్తున్నాయి, కింద యాక్చువల్గా బేస్ యూనిట్లో ఎన్ని డోర్స్ వస్తున్నాయి అనేది అన్నీ క్లియర్గా విజిబుల్గా ఉంటుంది. కస్టమర్ ఒకవేళ ఇన్ కేసు ఏదైనా చేంజ్ చేయాలి అనుకోండి, కస్టమర్ ఇది చేంజ్ చేయాలి అని చెబుతారు. నెంబర్ ఆఫ్ డోర్స్లో కానీ ఏదైనా సరే స్లైడింగ్ డోర్స్ 3 doors వస్తున్నాయి, 2 doors వస్తున్నాయి, అన్నీ క్లియర్ కట్గా కస్టమర్కి అర్థమైపోతాయి. దీంతో పాటుగా యాక్చువల్గా ఏంటంటే కలర్ ప్యాటర్న్ సెలెక్షన్ కూడా మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అని చేసేసి మనం పంపిస్తాం.
సో ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి యాక్చువల్గా ప్యాటర్న్ ఇక్కడ యాక్చువల్గా మిడ్ ఆఫ్ గ్లాస్ వేసాం, ఇక్కడ యాక్చువల్గా వైట్ వేసాం, సిగ్నల్ వైట్ వేసాం. ఓకే. సో ఈ ప్యాటర్న్ యాక్చువల్గా ఇంకొక రకంగా కూడా వేయచ్చు, అక్కడ వైట్ రావచ్చు, ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే ఆ కలర్ ఇంటర్చేంజ్ అవ్వచ్చు. సో రెండు ప్యాటర్న్స్ చేసి పంపిస్తాం, కస్టమర్కి ఏ ప్యాటర్న్ నచ్చుతుందో కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటారు, దాన్ని బట్టి యాక్చువల్గా ఫైనలైజ్ చేసేసి మనం చేస్తామండి. ఓకే. ఇంకొకటి మనం యాక్చువల్గా ఏదైనా చెప్పాలి అనుకోండి, యాక్చువల్గా వుడ్ కానీ అదర్ ప్లేయర్స్లో యాక్చువల్గా హింజెస్ ఉంటాయి చూసారా. అవును. ఈ హింజెస్ యాక్చువల్గా ఏమవుతుంది అంటే వుడ్లో యాక్చువల్గా 2-3 సార్లు కంప్లైంట్ వచ్చి తీయగానే యాక్చువల్గా ఏంటంటే హోల్ ఎలాంగేట్ అయిపోతుంది. అవును. ఆ హోల్ ఎలాంగేట్ అయిపోయి లూజ్ అయిపోతుంది. ఓకే. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీనికి రివిటింగ్ సిస్టమ్ ఫాలో అవుతామండి. ఏ విధమైన థ్రెడ్డింగ్ వచ్చేస్తుంది కాబట్టి యాక్చువల్గా హింజెస్ లూజ్ అవ్వడం కానీ, డోర్స్ యాక్చువల్గా డ్యూరబిలిటీ క్వాలిటీ ఇష్యూస్ కానీ అలాంటిది ఏమి ఉండదు. అది కాక మనం ప్రొడక్ట్స్కి 10 years వారంటీ ఇస్తున్నాం. అలానే యాక్చువల్గా ఏంటంటే యాక్సరీస్కి 3 years సర్వీస్ వారంటీ ఇస్తున్నాం. ఏ విధమైన ఇష్యూ వచ్చినా కానీ మనం రీప్లేస్ చేసేస్తాం మన సర్వీస్ టీమ్. ఓకే. సో అది కూడా యాక్చువల్గా ఏంటంటే మనం వాడే యాక్సరీస్ కూడా అన్ని క్వాలిటీ యాక్సరీస్, బ్రాండెడ్ యాక్సరీసే వాడతాం. ఇది బేసికల్లీ సెమీ మోడ్యులర్ క్రోకరీ యూనిట్ అండి. ఇక్కడ కస్టమర్ యాక్చువల్గా గ్రానైట్తో యాక్చువల్గా షెల్ఫ్స్ లే చేసేసారు. మనం ఫ్రేమ్ వర్క్ చేసాం. ఇది యాంటిక్ కాపర్తో వస్తుందండి. ఇది బ్యూటిఫుల్ కలర్, యాక్చువల్గా యాంటిక్ స్టైల్ లాగా ఉంటుంది. మీరు ఈ కలర్ చూసినట్టయితే యాక్చువల్గా ఇది రేర్ కలర్స్, యాక్చువల్గా మనం మట్టుకే చేస్తున్నాం. యాక్చువల్గా చూడండి, యాక్చువల్గా కింద కూడా యాక్చువల్గా ఏంటంటే గ్రానైట్ అంతా లే చేసేస్తుంది. కింద బేస్ యూనిట్, టాప్ యూనిట్, ఇది క్రోకరీ యూనిట్ అండి. ఓకే. సో ఇందులో కూడా మనకు కావాల్సిన డిజైన్స్ కస్టమర్ దగ్గర చేంజెస్ చేస్తారా? కస్టమైజేషన్స్ అంటే ఇన్ కేస్ యాక్చువల్గా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే క్రోకరీ యూనిట్ బేసికల్లీ ఇలా టాప్ యూనిట్, బేస్ యూనిట్ ఉంటుంది. ఓన్లీ టాప్ యూనిట్ ఉంటుంది. లేకపోతే పైన యాక్చువల్గా కొంతమంది కస్టమర్స్ ఏంటంటే లాఫ్ట్ కూడా అడుగుతారు యాక్చువల్గా స్టోరేజ్ కోసం. అలాంటి కస్టమైజేషన్స్ ఏదైనా కానీ మనం కంప్లీట్గా కస్టమైజేషన్ చేసి ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇదే అపార్ట్మెంట్లో మనం చేసిన ఇంకొక ఫ్లాట్ అండి. కలర్ వేరియంట్ చూడండి, అక్కడికి ఇక్కడికి డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఇది సీడ్ గ్రీన్ గ్లాస్ కానీ ఇది ఒక కలర్ వేరియంట్. ఇది కంప్లీట్గా యాక్చువల్గా ఏంటంటే సెమీ మోడ్యులర్ కిచెనే, మోడ్యులర్ లుక్లో ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇది ట్యాండమ్ బాస్కెట్స్. ఇది మీకు యాక్చువల్గా ఏంటంటే తాళీ స్టాండ్ అది దీంట్లో వచ్చేస్తుంది. ఓకే. చూడండి, సౌండ్ కానీ ఎక్కడ నాయిస్ అనేది మీకు కనిపించదు. అండర్ మౌంట్ ఛానల్స్తో వచ్చేస్తుంది. ఇదేమో కప్స్ అండ్ సాసర్ అంటే చిన్న ప్లేట్ల కోసం యాక్చువల్గా పెట్టే స్టాండ్ అండి. ఓకే. ఇది చూడండి, యాక్చువల్గా కట్లరీ వస్తుంది, పీవీసీ కట్లరీ వస్తుందండి ఈ ట్యాండమ్ బాస్కెట్లో. ఈ 5 ఏదైతే ఉన్నాయో యాక్చువల్గా ఈ 5 అనేది ట్యాండమ్ బాస్కెట్స్ అనేది జనరల్గా స్పేస్ సపోర్ట్ చేస్తే మ్యాండేటరీగా పెట్టేస్తామండి. ఇన్ కేస్ ఏదైనా స్పేస్ కాన్స్టెంట్ ఉన్నాయి అనుకోండి, 3 సపోర్ట్ చేస్తుంటే 3 పెడతాం యాక్చువల్గా. సో ఇది బేసికలీ మిడిల్ యూనిట్ అండి. ఇక్కడ ఇది వచ్చేసి యాక్చువల్గా చిమ్నీ ప్లేసింగ్ కోసం ఇలా పెడతాను. యాక్చువల్గా చిమ్నీ పైదంతా ఇక్కడ కవర్ అయిపోతుంది. యాక్చువల్గా మీకు పైప్ కానీ ఏది కనిపించదు. యాక్చువల్గా మొత్తం లోపల నుంచి ఫిల్ అయిపోతుంది. లోపల నుంచి ఫిల్ అయిపోతుంది. ఇది కాకుండా ఇది టాప్ యూనిట్ అండి. స్టోరేజ్కి అది పనికొస్తుంది. ఇక్కడ ఈ ఫ్లాట్లో యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఇంకా ఇటువైపు కూడా యాక్చువల్గా స్టోరేజ్ ఉంది కాబట్టి కస్టమర్కి స్టోరేజ్ ఇష్యూ అదే ఏం రాదు. ఇది టాప్ లాఫ్ట్ యూనిట్, బేస్ యూనిట్ అంతా ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ మనం కస్టమైజేషన్ అనేది మనం చేసేస్తాం యాక్చువల్గా. ఓకే. ఇది టీవీ యూనిట్ అండి. కస్టమైజేషన్ టీవీ యూనిట్లో కూడా డిఫరెంట్ ఐడియాస్తో మనం చేస్తున్నాం యాక్చువల్గా. దీంట్లో ఇప్పుడు మనం చూసామనుకోండి, యాక్చువల్గా మన కాన్సెప్ట్ ఏంటంటే జీరో వుడ్ కాన్సెప్ట్. ఎక్కడ వుడ్ అనేది యూజ్ చేయం. ఇది కంప్లీట్గా మెటల్ మాడ్యులర్ కన్సోల్ అండి. ఇది రోజ్ గోల్డ్ ప్రొఫైల్ డోర్స్ వస్తాయి, లుక్ కోసం యాక్చువల్గా మనం వేస్తాం. ఇది కూడా యాక్చువల్గా మెటలేనండి, స్టోన్ ఫినిష్. ఇది వచ్చేసి మీకు యాక్చువల్గా ఏంటి అంటే చార్కోల్ ప్యానల్స్తో చేస్తున్నాం. ఎక్కడా కూడా ఇప్పుడు దీంట్లో ఏంటంటే కంప్లీట్గా యాక్చువల్గా మీకు వుడ్ అనేది ఏం కనపడదు యాక్చువల్గా. ఓకే. కానీ లుక్ యాక్చువల్గా ఏంటి అంటే మనం వుడ్ కంటే ఎక్కువ లుక్ యాక్చువల్గా అంటే డిఫరెంట్ ఆప్షన్స్లో మనం లుక్ కోసం యాక్చువల్గా డిఫరెంట్ ఆప్షన్స్ చేస్తున్నాం అండి. ఓకే. ఇటు వచ్చేసేటట్టు టీవీ యూనిట్స్ కూడా యాక్చువల్గా ఏమవుతుంది అంటే అటు సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాక్చువల్గా కస్టమర్ చాయిస్ని బట్టి మాడ్యులర్ బాక్సెస్ పెడతాం. ఓకే. ఓకే. లేకపోతే యాక్చువల్గా ఈ వాల్ మొత్తం యాక్చువల్గా చార్కోల్ ప్యానల్తో కవర్ చేసేస్తాం. ఈ కన్సోల్ లెంత్ కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే ఈ లెంత్ ఏదైతే ఉందో అక్కడ వరకు యాక్చువల్గా కన్సోల్ యూనిట్ ఎక్స్టెండ్ చేయమని అడుగుతారు. సో ఈ కస్టమైజేషన్స్ ఏదన్నా కస్టమర్ చాయిస్ని బట్టి మనం చేసేస్తాం, బడ్జెట్ని బట్టి యాక్చువల్గా. ఓకే.